Hi friends, welcome to our channel. This is part 2 of syllogism for RRB NTPC 2025. మనం లాస్ట్ వీడియోలో సిల్లాజిజంకి సంబంధించి సమ్ అండ్ ఆల్ కాన్సెప్ట్స్ నేర్చుకుని వాటి మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం నో అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. నో అంటే మనకి తెలుగులో కాదు, లేదు అని అర్థం వస్తుంది. సో మనకి కంక్లూజన్లో నో అని ఇచ్చినప్పుడు అది కరెక్టా కాదా అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు, మనం వాటికి వెన్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకుంటాం. సో ఆ వెన్ డయాగ్రామ్స్ ఒకటి బేసిక్ డయాగ్రామ్ అయితే రెండవది పాసిబుల్ డయాగ్రామ్ ఆర్ డయాగ్రామ్స్. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి మనం బేసిక్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత పాసిబుల్ డయాగ్రామ్ ఆర్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. అలా బేసిక్ డయాగ్రామ్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్స్ డ్రా చేసుకున్నప్పుడు నో కంక్లూజన్ అనేది ఎక్కడైనా ఒక చోట ఇదర్ బేసిక్ డయాగ్రామ్ ఆర్ పాసిబుల్ డయాగ్రామ్ ఎక్కడైనా ఒక చోట రాంగ్ అయితే నో కంక్లూజన్ అనేది అప్పుడు రాంగ్ అవుతుంది. అలా కాకుండా రెండు చోట్ల కరెక్ట్ అయితే నో కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నో కంక్లూజన్ అనేది ఎక్కడైనా వచ్చే బేసిక్ డయాగ్రామ్ ఆర్ పాసిబుల్ డయాగ్రామ్ రెండిట్లో ఎక్కడైనా సరే రాంగ్ అయితే నో కంక్లూజన్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. నో కంక్లూజన్ కరెక్ట్ అవ్వాలంటే బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అవ్వాలి అండ్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా కరెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నో కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నప్పుడు అన్ని పారామీటర్స్ ఈ విధంగా ఒకే చోట ఉంటే, ఒకే ప్లేన్లో ఉంటే, ఒకే చోట ఉంటే ఇచ్చినటువంటి నో కంక్లూజన్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. మనం పాసిబుల్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. సో స్టేట్మెంట్ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. All dogs are rats. No rat is elephant. మనకి ర్యాట్కి ఎలిఫెంట్కి సంబంధం లేదు కాబట్టి ఎలిఫెంట్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాం. సో దిస్ ఈజ్ బేసిక్ డయాగ్రామ్. ఇది బేసిక్ డయాగ్రామ్. నా పాసిబుల్ డయాగ్రామ్ ఏంటి? ముందు కంక్లూజన్ చూసిన తర్వాత పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్ అన్నాడు. నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్. బేసిక్ డయాగ్రామ్లో నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్. క్యాట్కి ఎలిఫెంట్కి ఎక్కడా కూడా కనెక్షన్ లేదు బేసిక్ డయాగ్రామ్లో. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్ అనేది కరెక్ట్. ఇప్పుడు పాసిబుల్ డయాగ్రామ్. మనకి స్టేట్మెంట్లో నో ర్యాట్ ఈజ్ ఎలిఫెంట్ అన్నాడు. అంటే ర్యాట్కి ఎలిఫెంట్కి ఎటువంటి కనెక్షన్ లేదు. కానీ క్యాట్స్కి ఎలిఫెంట్కి ఎక్కడ కనెక్షన్ లేదని స్టేట్మెంట్లో చెప్పలేదు. కాబట్టి మనం పాసిబుల్ డయాగ్రామ్
పాసిబుల్ డయాగ్రామ్లో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్ అనేది పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. సో మనకి కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడైనా ఒక చోట పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ అయినా బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అయినా ఇచ్చినటువంటి నో కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. సో నో ఎలిఫెంట్ ఈజ్ క్యాట్ అనేది రాంగ్. నో ఎలిఫెంట్ ఈజ్ డాగ్, మనకి బేసిక్ డయాగ్రామ్లో డాగ్కి ఎలిఫెంట్కి ఎక్కడా కూడా కనెక్షన్ లేదు. కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో నో ఎలిఫెంట్ ఈజ్ డాగ్ అనేది కరెక్ట్. పాసిబుల్ డయాగ్రామ్లో కూడా ఎలిఫెంట్కి డాగ్కి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఈ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. మనకి ర్యాట్కి ఎలిఫెంట్కి సంబంధం లేదు. డాగ్స్ అనేవి ఇన్సైడ్ ర్యాట్స్ లోపల ఉన్నాయి. కాబట్టి డాగ్స్కి ఎలిఫెంట్కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్లో కూడా నో కంక్లూజన్ అనేది కరెక్ట్గా ఉంది. కాబట్టి మనకి కంక్లూజన్ నెంబర్ 2 నో ఎలిఫెంట్ ఈజ్ డాగ్ అనేది కరెక్ట్. సో దిస్ ఈజ్ వెరీ 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 ఈజీ కాన్సెప్ట్. జస్ట్ మనకి ఎక్కడైనా ఒక చోట రాంగ్ అయితే నో కంక్లూజన్ రాంగ్, రెండిట్లో కరెక్ట్ అయితే నో కంక్లూజన్ కరెక్ట్. నా క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. Some intelligent are hardworking. Some intelligent are hardworking. All hardworking are healthy. All hardworking are healthy. Sorry, all hardworking are active. All hardworking are active and all active are healthy. No healthy is lazy. హెల్దీకి లేజీకి మధ్య కనెక్షన్ లేదు. సో నౌ స్టేట్మెంట్ నెంబర్ 1 నో లేజీ ఈజ్ స్టూడెంట్. యాక్చువల్లీ ఇది బేసిక్ డయాగ్రామ్. ఇది బేసిక్ డయాగ్రామ్. నో లేజీ ఈజ్ స్టూడెంట్. లేజీకి స్టూడెంట్కి మధ్య ఎక్కడ కూడా కనెక్షన్ లేదు. సో నా బేసిక్ డయాగ్రామ్లో కంక్లూజన్ నో లేజీ ఈ స్టూడెంట్ అనేది రాంగ్. అండ్ నా పాసిబుల్ డయాగ్రామ్ ఏంటి, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో హెల్దీకి లేజీకి మధ్య కనెక్షన్ లేదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో హెల్దీకి లేజీకి మధ్య మాత్రమే సంబంధం లేదు. మనకి పాసిబుల్ డయాగ్రామ్లో లేజీకి స్టూడెంట్కి కనెక్షన్ ఉండొచ్చు, లేజీకి ఇంటెలిజెంట్కి కనెక్షన్ ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి పాసిబుల్ డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేసుకోగలం. సో పాసిబుల్ డయాగ్రామ్లో నో లేజీ ఈజ్ స్టూడెంట్ అనేది రాంగ్ అవుతుంది. నో లేజీ ఈ స్టూడెంట్ అనేది రాంగ్ అవుతుంది. సారీ, మనకి బేసిక్ డయాగ్రామ్లోనేమో నో లేజీ ఈ స్టూడెంట్ అనేది కరెక్ట్, బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్, అండ్ ఆ పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 నో లేజీ స్టూడెంట్ అనేది రాంగ్. మనకి ఎక్కడైనా ఒక చోట రాంగ్ అయితే బేసిక్ డయాగ్రామ్ ఆర్ పాసిబుల్ డయాగ్రామ్ రాంగ్ అయితే
ఇచ్చినటువంటి నో కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. సో నౌ సెకండ్ కంక్లూజన్, నో లేజీ ఈజ్ ఇంటెలిజెంట్. మనకి బేసిక్ డయాగ్రామ్లో లేజీకి ఇంటెలిజెంట్కి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో నో లేజీ ఈజ్ ఇంటెలిజెంట్ అనేది కరెక్ట్. బట్ పాసిబుల్ డయాగ్రామ్లో ఇంటెలిజెంట్కి లేజీకి మధ్య కనెక్షన్ ఉండొచ్చు. సో పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది స్టేట్మెంట్. సో మనకి అగైన్ బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్. కాబట్టి నో లేజీ ఈజ్ ఇంటెలిజెంట్ అనే కంక్లూజన్ అనేది రాంగ్. నో లేజీ ఈజ్ యాక్టివ్. నో లేజీ ఈజ్ యాక్టివ్ అనేది మనకి బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. అండ్ పాసిబుల్ డయాగ్రామ్, మనకి ఇంకొక పాసిబుల్ డయాగ్రామ్ అనేది లేదు. ఎందుకంటే లేజీకి యాక్టివ్కి మధ్య కనెక్షన్ మనం డ్రా చేయలేము. ఎందుకంటే యాక్టివ్ అనేది హెల్దీ లోపల ఉంది, మనకి హెల్దీకి లేజీకి కనెక్షన్ లేదు. కాబట్టి యాక్టివ్కి లేజీకి మధ్య కనెక్షన్ ఉండదు. సో బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్ కూడా అదే. సో అగైన్ పాసిబుల్ డయాగ్రామ్ అండ్ బేసిక్ డయాగ్రామ్ ఆర్ కరెక్ట్. కాబట్టి నో లేజీ ఈజ్ యాక్టివ్ అనేది కరెక్ట్. అండ్ నౌ నో లేజీ ఈజ్ హార్డ్ వర్కింగ్. సేమ్ లేజీకి హార్డ్ వర్కింగ్ మధ్య కనెక్షన్ లేదు బేసిక్ డయాగ్రామ్. అండ్ అగైన్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా మనం ఎటువంటి కనెక్షన్ అనేది డ్రా చేసుకోలేము. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ అనేది హెల్దీ లోపల ఉంది కాబట్టి. కాబట్టి బేసిక్ డయాగ్రామ్ కరెక్ట్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా కరెక్ట్. కాబట్టి నో లేజీ ఈజ్ హార్డ్ వర్కింగ్ అనేది కరెక్ట్. Now question number 3. All roses are flowers. All roses are flowers. Sorry. All roses are flowers. All flowers are red. All flowers are red. Some red are vegetables. No red is green. No red is green. మనకి రెడ్కి గ్రీన్కి మధ్య ఎటువంటి కనెక్షన్ అనేది లేదు. No connection between red and green. So now conclusion number 1. No green is vegetable. Actually this is basic diagram. In the basic diagram, conclusion number 1, no green is vegetable అనేది కరెక్ట్ బేసిక్ డయాగ్రామ్లో. బట్ పాసిబుల్ డయాగ్రామ్లో మనం మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రెడ్కి గ్రీన్కి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. అంతేగాని వెజిటబుల్స్కి గ్రీన్కి మధ్య కనెక్షన్ లేదని చెప్పలేదు. కాబట్టి మనం పాసిబుల్ డయాగ్రామ్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. సో పాసిబుల్ డయాగ్రామ్లో నో
గ్రీన్ ఈజ్ వెజిటబుల్ అనేది రాంగ్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయింది, పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ అయింది. కాబట్టి ఇచ్చినటువంటి కంక్లూజన్ నో గ్రీన్ ఈజ్ వెజిటబుల్ అనేది రాంగ్. నౌ నో గ్రీన్ ఈజ్ రోజ్. ఇది మనకి రోజెస్కి గ్రీన్కి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు బేసిక్ డయాగ్రామ్లో, కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్. అండ్ అగైన్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా రోజెస్కి గ్రీన్కి మధ్య కనెక్షన్ లేదు. అండ్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా ఇది కరెక్ట్ అయింది. కాబట్టి నో గ్రీన్ ఈజ్ రోజ్ అనే సెకండ్ కంక్లూజన్ అనేది కరెక్ట్. నౌ నో గ్రీన్ ఈజ్ రెడ్. మనకి చూస్తేనే తెలిసిపోతుంది గ్రీన్కి రెడ్కి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు, కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్లో కరెక్ట్ అయింది. అండ్ అగైన్ బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయింది. అండ్ అగైన్ పాసిబుల్ డయాగ్రామ్లో కూడా ఇది కరెక్టే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పాసిబుల్ డయాగ్రామ్లో గ్రీన్కి రెడ్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. సో నో గ్రీన్ ఈజ్ రెడ్ అనే కంక్లూజన్ అనేది కరెక్ట్. నా క్వశ్చన్